గతేడాది తెలుగులో బలగం అనే సినిమా వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకి ముందు వేణు ఎల్దండి అంటే పెద్దగా ఎవరికి తెలియదు. ఆయన జబర్దస్త్ ఫేమ్ వేణు అంటాడు. ఇప్పుడు ఆయన్ను బలగం వేణు అని అంటున్నారు. తెలంగాణలోని పల్లెటూళ్ళలో జరిగిన చావు, ఆ తర్వాత జరిగే సంఘటనలను ఆయన ఈ చిత్రంలో చాలా ఎమోషనల్గా చూపించారు. అందుకే ప్రతి గ్రామంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి మరీ ఈ సినిమాను ప్రదర్శించారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు ఎల్దండి చేయబోయే మరో కొత్త ప్రాజెక్ట్ ఎల్లమ్మ అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా చాలా రోజుల నుంచి పలువురు హీరోల చేతులు మారుతుంది. ఎల్లమ్మ ప్రాజెక్ట్ మొదటగా నానికి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే అది రెమ్యునరేషన్ సమస్య, లేక స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేయాలనుకున్నాడా, లేక మరేదైనా కారణమా అనేది తెలియదు. కానీ అతను ఆ ప్రాజెక్టును వదులుకున్నాడు. ఆ తర్వాత శర్వానంద్కి వెళ్ళినట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తాడని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ తేజ సజ్జా వద్దకు వెళ్ళింది. వేణు కూడా తేజ సజ్జాని దృష్టిలో పెట్టుకుని ఈ స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తున్నాడని తెలిసింది. అయితే ఈ సినిమా కథ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు లీక్ అయ్యాయి. ఎల్లమ్మ స్క్రిప్ట్ ను తేజ సజ్జా ఓకే చేశారట. కొమరవెల్లి మల్లన్న దేవుడు కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. బలగం మాదిరిగానే ఎల్లమ్మ ప్రాజెక్టు కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ఉంటుంది. వేణు ఎల్లమ్మ చిత్రాన్ని డివోషనల్ టచ్ తో భారీ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో చివరి 30 నిమిషాల్లో వీరోచితమైన యాక్షన్ ఎపిసోడ్ ఉండబోతుందట. అంతేకాదు క్లైమాక్స్ లో హీరో కొమరవెల్లి మల్లన్న గెటప్ లో కనిపిస్తాడని, ఫైట్ ఆ గెటప్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నెలలోనే ప్రాజెక్ట్ ని ప్రారంభించి అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం. ఇక ఎల్లమ్మ కథ విషయంలో వస్తున్న వార్తలు ఎంత నిజముందో తెలియదు. కానీ నిజమైతే మాత్రం టాలీవుడ్ లో ఫ్యాంటసీ జానర్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ వచ్చినట్టే అని నెట్టింట కామెంట్స్ అయితే వస్తున్నాయి. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఓకే, దెన్ సీ యూ. బై.